బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమవుతుండు. ఇదే విషయాన్ని నిన్న సూర్యాపేట సభలో చెప్పిండేని. పాదయాత్రకు రెడీ అవుతున్నా, తెలంగాణ అంతటా కూడా నేను పాదయాత్ర చేయబోతున్నాను. నిన్న సూర్యాపేటలో జరిగిన మీటింగ్ ఏంటి అంటే, బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్ల వేడుకలను చేసుకోబోతోంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా 2001లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీగా ఆ రోజు టీఆర్ఎస్ పుట్టింది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. కానీ ఆ రోజు ఏ విధమైనటువంటి అనిశ్చితితో పార్టీని పెట్టాల్సి వచ్చిందో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేమ్ అదే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి మొత్తం పాదయాత్ర చేయబోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే 25 ఏండ్ల ప్రస్థానం గురించి, కేటీఆర్ పాదయాత్ర గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇంకొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీని ఎదుర్కొని నిలబడాలి. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వగలుగుతారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఆ 2 జాతీయ పార్టీలతో ఢీకొట్టాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా నీళ్లు, నిధులు, నియామకాలలో మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తేనే వీటిలలో మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఖచ్చితంగా సాధించుకొని తీరుతాము, తెలంగాణ రాష్ట్రం తప్ప దేన్ని మేము అంగీకరించము అనేటువంటి ఏకైక స్లోగన్తో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. అయితే ఈ రోజు వరకు కూడా 2001 నుంచి ఈ రోజు వరకు 25 ఏండ్ల టీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా 3 డివిజన్స్గా విభజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు ఉద్యమ పార్టీగా పుట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 3 రంగాలలో కూడా టీఆర్ఎస్ పార్టీ తన ముద్రనేసింది. 2001లో పార్టీ పుట్టినరోజు ఏదో పార్టీ వచ్చింది, ఎక్కువ రోజులు ఉండదు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అని ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలా సందర్భాలలో, చాలా స్పీచ్ల్లో, చాలా వాటిలలో చెప్పిండు. 25 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం మామూలు విషయం కాదు. ఒక ప్రాంతీయ పార్టీగా మొదలై ఇవాళ భారత రాష్ట్ర సమితిగా విస్తరించింది బీఆర్ఎస్ పార్టీ. 2001 నుంచి ఉద్యమ పార్టీగా ఆ రోజు పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమమే ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా చాలా ఏండ్ల పాటు ఉద్యమం చేసి అందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఒక అనివార్యతను, తెలంగాణ రాష్ట్రం ఇవ్వక తప్పనటువంటి అనివార్యతను టీఆర్ఎస్ పార్టీ సృష్టించింది అనడంలో ఎవ్వరికి ఎట్లాంటి అనుమానం లేదు. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా ఈ విషయంలో అనుమానం లేదు. నచ్చినా నచ్చకపోయినా కూడా ఒప్పుకోవాల్సినటువంటి నిజం. తెలంగాణ తప్ప ఇంకేది ఒప్పుకోము, తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకేది అక్కర్లేదు అని అన్ని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అనేటువంటి అనివార్యతను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కల్పించింది. అందువల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రంకి తొలి ముఖ్యమంత్రి అయ్యిండు. 10 ఏండ్ల పాటు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. 10 ఏండ్ల తర్వాత ఈరోజు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఉంది తెలంగాణ సమాజంలో. సో ఈ 3 పాత్రల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ సమాజంలో, తెలంగాణలో జరుగుతున్నటువంటి మార్పులలో తెలంగాణ సమాజానికి ఏం కావాలి, ఏం కావాల్సి ఉంది అనేటువంటిది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకెవరికి కూడా అంత అవగాహన ఉండదు అని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం కూడా ఉండదు. చాలామంది తెలంగాణ మేధావులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. 25 ఏండ్ల పాటు ఒక ఉద్యమ పార్టీని నిలబెట్టి ఈరోజు పాదయాత్రకి సంబంధించి ఎందుకు పాదయాత్ర చేయాల్సి వస్తుంది, ఎందుకు పాదయాత్రకి సిద్ధమవుతున్నాము అనేటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి తెలంగాణ రాష్ట్రం రావాలి అనేటువంటి ధ్యేయంతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పెట్టినమో మళ్ళీ ఇవాళ ఒకసారి కూడా తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇచ్చుకుపోయేలాగా ఉంది, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి
ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా మళ్ళీ తెలంగాణ సమాజం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పార్టీగా తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, యువత కోసం కావచ్చు, మహిళల కోసం కావచ్చు, ఇచ్చి తప్పినటువంటి మాటలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తప్పినటువంటి మాటల విషయంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఢోకాని తెలంగాణ సమాజం ముందు విప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు మళ్ళీ మేము జనంలోకి పోబోతున్నాము, పాదయాత్ర చేయబోతున్నాడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మార్పు అనేటువంటి నినాదంతో ఆ రోజు ఎన్నికలకు పోయింది. వీళ్ళు వస్తే ఏదో మార్పు జరగబోతుంది అనేటువంటిది నమ్మి ఓట్లేసినటువంటి జనాలు సంవత్సరం 14 నెలల కాలంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము అని చెప్పి అధికారంలోకి వచ్చి అనుకొని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలో 15 నెలల కాలంలోనే 10 ఏళ్ల వ్యతిరేకతను మూటగట్టుకుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. సో మళ్ళీ ఒకసారి తెలంగాణ సమాజానికి ఒక భరోసా ఇచ్చేటువంటి వాళ్ళు కావాలి అనేటువంటి దాంతోనే ఇవాళ మేము పాదయాత్ర చేయబోతున్నాము అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ వర్షన్గా ఉంది. ఆ రోజు ఏ విధంగా అయితే కేసీఆర్ తెలంగాణ సమాజం కోసం నిలబడ్డాడో మళ్ళీ ఈరోజు ఒకసారి కేటీఆర్ అదేవిధంగా తెలంగాణ సమాజం సమస్యలు వినేందుకు వాళ్ళ సమస్యలు వినేందుకు పాదయాత్ర చేయబోతున్నాడు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్. అది రైతుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో రుణమాఫీ, రైతు భరోసా, పంట పెట్టుబడి సాయంగా ఇస్తాము అన్నటువంటి రైతు భరోసా కావచ్చు, లేదు అంటే 500 బోనస్ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్, యూరియా కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ రైతులు ఫేస్ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ సమాజంలో రైతులు ఎప్పుడూ లేనటువంటి, ఎన్నడూ ఫేస్ చేయనటువంటి సమస్యల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్లలో రైతులు ఫేస్ చేయనటువంటి సమస్యలు ఈరోజు మళ్ళీ ఒకసారి ఫేస్ చేస్తున్నారు. చాలామంది రైతులతో మాట్లాడినప్పుడు చాలామంది రైతులు చెప్తున్నటువంటిది సమైక్య ఆంధ్రలో ఏ విధమైనటువంటి పరిస్థితి అయితే ఉందో మళ్ళీ ఒకసారి ఈరోజు అట్లాంటి పరిస్థితుల్ని చూస్తున్నాము. పంటలు ఎండిపోతున్నాయి, మళ్ళీ ఒకసారి పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో ఈరోజు కూడా అట్లాంటి పరిస్థితులలో నిల్చున్నాము అనేటువంటిది చాలామంది రైతులు చెప్తున్నటువంటి మాట. మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని చూస్తున్నాం. మనం మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా, ఉచిత బస్సు మినహాయిస్తే ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగులకు సంబంధించి చాలా జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పినారు. కానీ నిన్న ఇదే నియామక పత్రాలు ఇస్తున్నటువంటి సందర్భంలోనే అసలు డబ్బులు లేవు తెలంగాణ రాష్ట్రం దగ్గర, ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది అని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. సో నిరుద్యోగులని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇట్లా ఏ ఒక్కరిని తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి దాంట్లోనే మేము ఉన్నాము. అందులో భాగంగానే కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు. పాదయాత్రకు పార్టీ సిద్ధం అవుతుంది. అందులో భాగంగానే మా అధినేత ఆదేశాల మేరకు కేటీఆర్ పాదయాత్రకు సిద్ధం అవుతున్నాడు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జనంలోకి ఒక చర్చ పెట్టబోతున్నాము, ఏం చేస్తాము అని చెప్పినారు. ఇప్పటివరకు ఏం చేయలేదు, ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో దానికి సంబంధించినటువంటిది పూర్తి రోడ్ మ్యాప్ కూడా సిద్ధం కాబోతుంది. దానికి అనుగుణంగానే ఒక్కసారి తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా, తెలంగాణ జనం ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకేలేనటువంటి పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా మాకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి అదే బాధ్యతతో మళ్ళీ ఒకసారి జనం దగ్గరికి పోబోతున్నాం, పాదయాత్ర చేయబోతున్నాడు మా పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నిన్న అయితే ఇదే విషయాన్ని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. 25 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీగా, ఉద్యమంలో కావచ్చు, అధికారంలో కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో కావచ్చు, 25 ఏళ్ల సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజలు ఇప్పుడు పడుతున్నటువంటి బాధలను పంచుకోవాల్సినటువంటి బాధ్యతతో మేము పాదయాత్రకు సిద్ధమవుతున్నాము. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదయాత్రకు సిద్ధమవుతుండు. ఆనాడు పార్టీ పెట్టిన రోజు కేసీఆర్ ఏ విధమైనటువంటి బాధ్యతతో అయితే వచ్చిండో అదేవిధంగా ఇవాళ కేటీఆర్ తెలంగాణ సమాజం ముందుకి రాబోతున్నాడు. తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల బాధలని వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గొంతుగా వాళ్ళ దగ్గరికి పోబోతున్నాడు. అందులో భాగంగానే పాదయాత్ర చేయబోతున్నాడు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.